రాయల్ హిస్టరీ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లేపాక్షి చరిత్ర గురించి తెలుసుకుందాం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలో, ప్రస్తుత సత్యసాయి జిల్లాలో ఇది నెలకొని ఉంది. ఈ చరిత్ర గురించి విరూపన్న అనేటువంటి గైడ్ మనకు చాలా విశదంగా తెలియజేస్తాడు. గమనించండి. ఇప్పుడు మనము టెంపుల్లోకి వెళ్తున్నాం. లోపలనే మన గైడు ప్రతి విషయాన్ని వివరంగా చెప్తాడు, వినండి. సార్, ఇది విజయనగర పీరియడ్లో సార్ దేవస్థానం పెట్టింది. విజయనగర పీరియడ్ అంటే శ్రీకృష్ణ దేవరాయల తమ్ముడు ఉంటాడు, అచ్యుత దేవరాయలని రాజు. మనకు దగ్గర ఇక్కడ పెనుగొండనే సామ్రాజ్యంగా పరిపాలన చేస్తూ ఉంటాడు. ఆ రాజు దగ్గర విరూపన్న అనేవాడు క్యాషర్. ఈ గుడి కట్టించిందే విరూపన్న 1538లో కట్టించింది. అంటే ఇప్పటికీ 485 ఏళ్ళు అయింది గుడి కట్టించి. ఇప్పటికీ ఎందుకు కట్టారు గుడి అంటే, గుడి కట్టే కారణాలు, ఫస్ట్ ఈ ప్లేస్ ఒక పెద్ద కొండ అయింది. దీని కింద ఒకే స్టోనే 5 ఎకరాలు ఉంటుంది. అది తాబేల ఆకారంలో. ఈ స్టోన్ పైన మొదటికే సీతాదేవి పాదం, రామలింగం ఉంది, హనుమలింగం ఉంది. చూసినాడు ఆయన విరూపన్న. ఇన్నుండే కదా ఇక్కడ గుడి కడదామని రాజు దగ్గర పోయి పర్మిషన్ అడుగుతాడు. వెనుకొండలో రాజు డబ్బులు ఇస్తున్నాడు. ఆ డబ్బులు తీసుకొచ్చి ఆయన పర్మిషన్తో ఈ గుడి వితౌట్ ఫౌండేషన్ స్టోన్ మీద గుడి కట్టాడు. 3 రౌండ్స్ కట్టాడు. ఇది డ్యాన్సింగ్ హాల్, ఫస్ట్ రౌండ్. డ్యాన్సింగ్ హాల్ పైన చూడండి, మీకు ఇది ఫ్లవర్ మాదిరి కనిపిస్తుంది. శతపత్ర కమలం, 100 రేకులు గల పుష్పం. 12 బండలు ఒక రౌండ్లో 4 పీసెస్ ఉన్నాయి. దాని లోపల ఇంకో రౌండ్లో 4, మళ్ళీ 4, ఇట్లా 12 పీసెస్ ఫ్లవర్ లాగా సెట్ చేసి. ఈ హాల్లో చూస్తే ఈ స్తంభంలో అప్సర ఈమె రంభనాట్యం చేసుకుంది. రంభనాట్యం చేసేటప్పుడు దత్తాత్రేయుడు వచ్చి తాళం వేస్తూ ఉంటాడు. ఇక్కడ ఈశ్వరుడు వచ్చినాడు నాట్యం చూడటానికి. పార్వతీదేవి నాట్యం చూసేకి వచ్చింది. సూర్య భగవానుడు మేడం మారుస్తూ ఉంటాడు. శంకరుడు వీణావాద్యం మారుస్తుంటాడు. రిటేశ్వర డోల్ వస్తుంది. నందీశ్వరుడు మృదంగం. ఇక్కడ పంచముఖ బ్రహ్మ వచ్చి మృదంగం వేస్తుంది. ఇక్కడేమో నటరాజు, ఈయన చంద్రుడు అంటే మోన్. ఇక్కడ ఋషి కూడా వచ్చేసాడు, సనాతన మహర్షి అని. నేను చెప్పిన వీళ్ళంతా ఆమె నాట్యం చేస్తుంటే రంభ వీళ్ళు రకరకాల వాద్యాలు మారుస్తున్నారు. ఇట్లాగే జరిగినాయి స్వర్గలోకంలో చూపించిన రియల్ రంభ రాలేదు. నేను చెప్తాను ఎంత స్టోరీ. మళ్ళీ రంభకి నాట్యం నేర్పించిన మాస్టర్ వచ్చాడు. మీరు ఇంటికి రావాలి. మీరు వినింటారు, రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ 4 అప్సరసలకి ఇతను నాట్యం నేర్పించిన గురువు. ఇతని పేరు భృంగీశ్వరుడు. ఇతనికి 3 లెగ్స్ ఉంటాయి, 3 కాళ్ళు. ఎందుకంటే నేను ఎప్పుడు నాట్యం చేయాలి, 24 గంటలు నాట్యం నేర్పించాలా. నాట్యం చేసి అలిసిపోతే ఒక కాలు నెక్స్ట్ తీసుకోవచ్చు, ఇంకా 2 కాళ్ళతో నాట్యం చేయొచ్చు. ఆ విధంగా ఈశ్వరుడే ఒక కాలు ఎక్స్ట్రా ఇచ్చాడు. నేను ఎలా చెప్తే ఎదురుగా రంభ అలా చేస్తాడు. వచ్చే తొడ మీద పెట్టుకున్నాడు, రంభ కూడా అంతాడు. ఇంకొచ్చే పైకి ఎత్తినాడు, సేమ్ రంభ కూడా వచ్చే పైకి. కొరియోగ్రాఫర్ అయినా సైడ్లో నుంచొని ఎవ్వరికి కనపడకుండా రంభకే కనిపించేటట్టుగా సైడ్లో నుంచి డైరెక్షన్ ఇస్తున్నాడు. పేరు భృంగీశ్వరుడు. మళ్ళీ ఇది ఈశ్వర భిక్షాటన మూర్తి కథ అంట. ఇలా ఉంటాడు ఈశ్వరుడు. చూడండి, నిజ రూపంలో ప్రత్యక్షమైనప్పుడు ఇలా ఉంటాడు. తల మీద గంగాదేవి ఉంది, 3వ కన్నుంది, కపాలం చేతిలో, కపాలం అంటే భిక్షపాలం. ఈ చేతిలో త్రిశూలం పట్టుకున్నాడు. ఒక కొన పట్టుకున్నాడు త్రిశూలం ఇక్కడ, ఇంకొక కొన ఇలా వీపు పైన వెనక నుండి ఇటు వస్తుంది త్రిశూలం. 3వ చేతిలో డమరు, 4వ చేతిలో జింకకు మేత పెడుతున్నాడు. అంటే ఇలా ఉన్నాడు ఈశ్వరుడు అని చూపించినాడు. ఒకరోజు ఈశ్వరుడు భూలోకానికి దిగి వస్తాడు. పార్వతీదేవిని పరీక్ష చేయడానికి ఈ విధంగా భిక్షగాని వేషంలో వస్తాడు. పార్వతి ఇంటి ముందు పోయి భిక్ష అడుగుతాడు, భవతి భిక్షాంతి. పార్వతీదేవి అన్నం తీసుకొచ్చి పాత్రలో కొంచెం అన్నం వేస్తుంది. వాళ్ళు నెయ్యి తీసుకొచ్చి గరిటలో నిదానంగా కొంచెంగా ఇతనికి వడ్డిస్తూ ఉంటే ఈశ్వరుడు పార్వతీదేవి పరీక్ష చేయాలని ఆమె కట్టిన చీర కిందికి జారే అట్టు చేస్తాడు. చీర కిందికి జారిన ఆమెకు చీర మీద జాసలేదు, భక్తితో ఏకాగ్రతతో వడ్డిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈశ్వరుడు ఆమె భక్తికి మెచ్చి ప్రత్యక్షమవుతాడు. నేనే వచ్చాను ప్రత్యక్షమని అప్పుడు ఆమెకు బ్లెస్సింగ్ ఇస్తాడు. నువ్వు అన్నపూర్ణేశ్వరి దేవిగా వరదిల్లాలి అంటాడు. ఇది కాశీలో జరిగింది రియల్. మళ్ళీ వరమిస్తాడు, పెళ్లి చేసుకుంటారని. పెళ్లి అయితే కైలాసంలో జరిగింది. అది ఎలా జరిగింది అనేది కళ్యాణవాడి మేరకల ఉంది. నేను అక్కడ వెళ్ళాక ఆ స్టోరీ చెప్తా అని పెట్టబోదు. సరే, ఇక్కడ పైన పెయింటింగ్ ఎక్కడెక్కడ టాప్లో పెయింట్ వేసారో అట్లాంటి చోట కింద ఇట్లా రోలు కనపడతాయి, మీకు గుంట్లు ఉంటాయి కింద.
దీంట్లో ఆకులు కూరగాయలు దంచితే రసంలాగా వస్తుంది కదా జ్యూస్, ఆ రసంతో వేసిన పెయింటింగ్ ఇది. ఒకేసారి రీపెయింట్ చేయలే, 1538లో వేసిన న్యాచురల్ పెయింటింగ్. ఈ పెయింటింగ్లో చూడండి, అమూల్లో కూర్చోండిదే పార్వతీదేవి, చేతిలో మిర్రర్ అంటే అద్దం పట్టుకొని కూర్చోయింది. ఆమెకు అలంకారం చేయాలని చెలికత్తెలు 7 మంది వచ్చినారు. మన ఇంట్లో అయితే ఇప్పుడు పెళ్లి కూతురికి అలంకారం చేయాలంటే బ్యూటీ పార్లర్స్ ఎలా వస్తారో, ఆ రోజుల్లో పార్వతికి వీళ్ళు మేకప్ గర్ల్స్. అప్పుడే చూడండి డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ఉన్నాయి, చీరల డిజైన్లు ఉన్నాయి. ఈ మాదిరిగా వాళ్ళు ఆమెకు మేకప్ చేసేవాళ్ళు. ఇది అప్పట్లో ఓల్డ్ హెయిర్ స్టైల్, ఓల్డ్ పోయి న్యూ అయిపోయింది. దాన్నే మనలంతా ఇప్పుడు కాపీ కొట్టేస్తాం. ఇంకా డిజైన్లు కూడా చూడండి, ఈ 2 స్తంభాలకు డిజైన్ ఉంది ఫ్లవర్ లాగా. మేళ్లలో సోఫా కవర్స్, డోర్ కర్టన్స్, రగ్గుల మీద వస్తున్నాయి ఇప్పుడు. ఆ 2 స్తంభాల మధ్య వేరే డిజైన్, ఆ 2 స్తంభాల మధ్య వేరే డిజైన్, బార్డర్ వేరే. ఇట్లా ఈ హాల్లో డిజైన్లన్నీ లెక్క పెడితే ఈ ఒక్క హాల్లోనే ఉన్నాయి 450 డిజైన్లు ఉన్నాయి. అన్నీ వేరే వేరే, ఏది కూడా డబుల్ రిపీట్ కాలేదు. చెప్పు, గైడ్ చెప్తాను. వస్తాను. ఈ పైన పెయింటింగ్లో చూడండి, ఈ నల్ల టొప్పి పెట్టుకొని నమస్కారం చేస్తుండే ఇతనే గుడి కట్టించిన విరూపన్న రాజా దగ్గర క్యాషియర్ ఆయనే. పక్కనే ఆయన తమ్ముడు వీరన్న సైన్యాధ్యక్షుడు. వీళ్ళిద్దరు విరూపన్న కుమారులు. తెల్ల టోపీలు పెట్టుకుంటే ఇద్దరు వాళ్ళు హంపన్న జక్కండ అని శిల్పులు. ఆ పక్కన కొంతమంది వాళ్ళ దగ్గర పనిచేసిన అసిస్టెంట్స్ అనమాట. ఇంపార్టెంట్ 10 మంది చూపించేసి. ఈ హాల్లో ఉన్నాయి సార్, ఇక్కడ 70 స్తంభాలు ఈ హాల్లో ఉన్నాయి. అన్ని నేల మీద కూర్చున్నాయి 69. ఇదొక్కటే వేలాడే స్తంభం, నేల మీద టచ్ కాలే. కింద ఫుల్ గ్యాప్ ఉంది, 10% గ్యాప్ ఉంటుంది. గుడి కట్టేటప్పుడే వాళ్ళు ఏం చేసినారంటే, ఇద్దరు శిల్పులు హంపన్న జక్కండ అనే వాళ్ళు, మా తెలివి చూడండి, మా స్కిల్ చూడండి అని ఈ ఒక్క స్తంభాన్ని పైనకి లాగి టాప్లో కనెక్షన్ పెట్టినారు. పైన కనెక్షన్ ఉంది, కింద గ్యాప్ ఉంది. ఈ స్తంభం ఉండేది ఫస్ట్ ఇక్కడ. అది కూడా ఎలా ఉంటుందంటే ఇంత ఇట్లా వేలాడుతూ ఉంటుంది. ఇలా ఉండే స్తంభాన్ని ఒక రోజు బ్రిటిష్ వాళ్ళు 2 ఇంజనీర్లు వచ్చినారు ఇక్కడికి, 1902లో వస్తారు. ఇంత పెద్ద స్తంభం వెయిట్ ఎక్కువ ఉంది, వేలాడుతుందంటే పైన ఏదో బలమైన లింక్ ఉంది. ఆ లింక్ ఏంటో మనం తెలుసుకోవాలా అని ఐరన్ రాడ్స్తో వస్తారు ఇద్దరు. స్తంభం ఇక్కడ ఉంది, ఐరన్ రాడ్స్ తీసుకొని బలంగా ఎన్నికిట్లా జరుపుతారు. ఎప్పుడైతే ఎన్నికిట్లా జరిపినారో ఇలా ఉంటుంది ఈ స్తంభం స్ట్రైట్గా. వాళ్ళు జరుపుతానే కొంచెం ఇట్లా సైడ్కి బెండ్ అవుతుంది, వాళ్తుంది. వాలినప్పుడు ఒక మూల అక్కడ కూర్చుంటుంది సార్ 2 ఇంచులు. ఇది టచ్ అయితేనే మిగిలిన 69 స్తంభాలు ఇవన్నీ హాల్లో 69 కదిలినాయి. ఇది చూడొచ్చు, ఈ స్తంభం పైన అడ్డట్టు ఉండేది పైన ఆ పక్కన తొంపు తిరిగినట్టు కనపడుతుంది. మళ్ళీ అది కూడా చూడండి, ఆ పిల్లర్ పైన అడ్డట్టు ఉండేది ఆ పక్కన తిరిగి అవి 2 జాయింట్ అయినాయి. సెకండ్ లైన్లో జరొచ్చాయి. అప్పుడే ఇంజనీర్స్కి అర్థమైపోయింది టోటల్ హాల్కి ఇది కీ పిల్లర్, ఇది బ్యాలెన్సింగ్ పిల్లర్. టాప్లో పెట్టేశారు కనెక్షన్, కింద గ్యాప్. ఇది వేలాడుతూ ఉంటే బిల్డింగ్ సేఫ్గా ఉంటుంది. ఇదే కనుక ఫుల్ టచ్ అయితే బిల్డింగ్ అంతా పడిపోతుంది. అట్లా పెట్టారు కనెక్షన్. అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది దీంట్లో పెట్టినారు సార్. ఇప్పుడు మనం ఖర్చు తీసినా కూడా ఒక 2 ఇంచులు మాత్రం రాదు, టచ్ అయింది. మీరు చూడొచ్చు, తెలుస్తుంది చూడండి. కూడా నిదానంగా తీసుకుంటాం. ఇట్లా ఇట్లా ఇక్కడ రాదు, ఒక 2 ఇంచులు మాత్రం రాదు. ఎందుకు రాదు అంటే పిల్లర్ చూడండి పైనకి ఇట్లా బెండ్ అయింది కదా సార్. ఆ పక్క నుంచి తోసినారు వాళ్ళు రాడ్స్తో, ఇట్లా బెండ్ అయింది కాబట్టి ఇక్కడ ఒక 2 ఇంచులు టచ్ అయింది. 1902లో ఇది టచ్ అయింది. 1902 ఇది పైన చూడండి, పెయింటింగ్లో కృష్ణన్ బొమ్మ ఉంది. మీరు ఎక్కడైనా నిలబడి చూడండి, ఆ కళ్ళు మిమ్మల్ని చూస్తుంటది. వటపత్రశాయి అని పెద్ద మర్రి ఆకులాగా, ఆకు పైన వెల్లకిల పడుకున్న కృష్ణుడు, రౌండ్ ఫేస్, 2 కళ్ళు, మూతి మీద వేలు పెట్టుకుని ఐబ్రో ఉంది కదా సార్. ఆ కళ్ళు చూడండి మిమ్మల్ని చూస్తూ ఉంటుందా? ఎక్కడన్నా పోయి చూడుకోండి మిమ్మల్ని చూస్తుంటది. ఉన్నాయి దేనిని కట్ చేసి ఆ పిల్లర్సే గుడికి వాడినారు. ఇంకా ఎక్కువైపోయి ఇట్లాంటివి వదిలేస్తారు. ఈరోజు స్తంభాలు లెక్క పెడితే 876 స్తంభాలు ఈరోజు గుడిలో ఉన్నాయి. దాంట్లో 70 ఉన్నాయి. ఈ లైన్లో 126 ఉన్నాయి. ఈ గోడ 680 ఉన్నాయి. మొత్తం కలిపితే 876 స్తంభాలు. ఫౌండేషన్ లేదు చూడండి, కిందే మేలే ఊరికే రాయి మీద రాయి పెట్టినారంతే. మధ్యలో గమ్ కానీ సిమెంట్ కానీ ఉండదు. కానీ గోడ పడకుండా ఆడాడ ఇట్లా లాక్స్ పెడతారు, ఇంటర్ లాకింగ్ అని. ఇట్లా ఉంటే గోడ జరగదు. 500 ఏళ్ల కిందనే వాళ్ళు ఈ టెక్నిక్ ఉపయోగిస్తున్నారు, ఇంటర్ లాక్ సిస్టమ్. చూడండి గోడకి బాగా కనిపిస్తుంది.